బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి షర్మిల వెంట నడుస్తానని ప్రకటించారు. ఆయన తాను అజ్ఞాతంలోకి వెళ్లలేదన్న ఆర్కే షర్మిలను కలిశానంటూ చెప్పుకొచ్చారు. తన రాజకీయ జీవితాన్ని కాలమే డిసైడ్ చేస్తుందని, షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా ఆమోదమేనంటూ తెలిపారు. ఎలా ఉంటుంది భవిష్యత్తు అంటే ఏ రాజకీయ పార్టీకైనా కూడా న్యాయ నిర్ణేతలు ప్రజలండి. తెలుగుదేశం పార్టీ పనిచేయలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆ రోజు 2019లో ఇంటికి పంపించారు. 23 సీట్లకే పరిమితం చేశారు. కేవలం 3 పార్లమెంటు స్థానాలకే పరిమితం చేశారు. రేపొద్దున ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదని అనుకుంటే ఖచ్చితంగా అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదండి? మీరేమే అభిప్రాయపడుతున్నారు? చూద్దాం. నేను ఏదో ఒక పార్టీలో చేరిన రోజు నా అభిప్రాయాన్ని ఖచ్చితంగా నిక్కచ్చిగా చెబుతా, ధైర్యంగా చెబుతాను. ఇప్పుడైనా చెప్పచ్చు. జగనన్న వెంట ఉంటాను, లేదంటే నా పొలంలో కనిపిస్తాను గతంలో మీరు ప్రకటించారు. దానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి. నేను అందుకే అన్నా, ఇందాకే అన్నా, నేను రాజకీయాల్లో నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టను. నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని, రాజశేఖర రెడ్డి గారి భక్తుడిని, నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని. నేను అంటే ఇప్పుడు మిమ్మల్ని భవిష్యత్తులో మంగళగిరి ప్రజలు ఎలా చూడబోతున్నారు? ఒక పార్టీ కార్యకర్తగా చూడబోతున్నారా, ఒక నాయకుడిగా? చూద్దామండి. ఎందుకంటే నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు అఫీషియల్గా. నేను చేరాలి అని అంటే షర్మిలమ్మ గారితోటి నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది. షర్మిలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయం తీసుకుంటాను కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికే పనిచేస్తుంది. మీ లెక్క. ఇక మరోవైపు తనకు టికెట్ ఇవ్వలేదనే వైసీపీని వీడడం లేదన్నారు ఆర్కే. లోకేష్ ను ఓడించిన తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదని విమర్శించారు. కేసులు వేసి చంద్రబాబుపై న్యాయ పోరాటం చేశానని గుర్తు చేశారు. సొంత డబ్బులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చిన ఆర్కే మరోసారి వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తిరిగి వెనక్కి వెళ్ళే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఏమండి, 125 కోట్ల రూపాయలు నిధులు కూడా పైసా లంచం లేకుండా కాంట్రాక్టర్లతో పనిచేయించే వాళ్ళమి. అందులో కూడా గమనించండి, నేను అందరినీ కోరుకునేది ఒకటే, రాజకీయాల్లో ఉండే మనము ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీని ఓడించాలని చెప్పేసి అనుకుంటాం. మనం అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సిద్ధాంతాలతో ఉండాలి. అవి ఏంటి అని అంటే, మంగళగిరిలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి, కుప్పంలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి, పులివెందుల్లో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి, అటు గాజువాక, భీమవరం ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, తన ఆపోజిట్గా ఉండేటువంటి అభ్యర్థుల్ని ఓడించాలి అని అంటే పనిచేయాలండి మనం ప్రజలకి. ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని కాపాడుకోవాలి. ఆ ప్రజలకి దగ్గరగా, అతి దగ్గరగా వెళ్ళేటటువంటి వాళ్ళకి అండగా నిలబడాలి. పరిస్థితులు లేవు కాబట్టే ఇక్కడ నిధులు ఇవ్వలేదని అంటా నేను. అలా నిధులు ఇచ్చుంటే మీరే చూశారండి, ఇక్కడున్న మీరందరూ ఇప్పుడు నన్ను ప్రశ్నలు అడుగుతున్న మీరందరూ కూడా మంగళగిరి వాసులే. నేను అందుకే ఇందాకన్నా 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి లేనటువంటి అభివృద్ధిని 4.5 సంవత్సరాల కాలంలో నేను చేసి చూపించాను. నేను అందుకే అడుగుతున్నా, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానివ్వండి, టీడీపీ వాళ్ళని కానివ్వండి, వెళ్ళి చూడమనండి. నేను ఓపెన్గా చెబుతున్నాను, ఏ బజార్కి వెళ్తారో, ఏ వీధికి వెళ్తారో, ఏ పేటకి వెళ్తారో, ఏ ఏరియాకి వెళ్తారో, నాడెలా ఉంది, నేడెలా ఉంది చెక్ చేసుకోమనండి. ఎంత పని చేశాము, దానికి ఏమైనా నిధులు ఇచ్చారో అని కూడా చెక్ చేసుకోమని కూడా అడుగుతా ఉన్నా. ఎన్ని బాకీలు ఉన్నాము, ఎన్ని ఇబ్బందులు పడతా పనిచేసాము, ఇన్ని చేసినా కూడా నిధులు ఇవ్వలేకపోతే అంతదాకా ఎందుకంటే, అతి ఇంపార్టెంట్ అయినటువంటి 2 బ్రిడ్జిలు, రేవేంద్రపాడు బ్రిడ్జి బ్రిటిష్ కాలంలో బకింగ్హామ్ కెనాల్ మీద కట్టారు. అదేవిధంగా తాడేపల్లిలో అనునిత్యం ముఖ్యమంత్రి గారు పయనించేటటువంటి హెలిపాడ్కి వెళ్ళేటటువంటి బ్రిడ్జి కూడా మరి అది కూడా బ్రిటిష్ కాలంలో కట్టింది. ఈ 2 బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు ఇవ్వమని నేను గతంలో తెలుగుదేశం పార్టీలో దేవినేని ఉమామహేశ్వరరావు గారు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసేటప్పుడు, అప్పుడు నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2 సార్లు స్వయంగా లేఖలు రాసి వెళ్ళి ఆయన కలిశాను కూడా. ఆయన అన్నమాట, మా దగ్గర నిధులు వారికి మేము ఇవ్వలేమని అన్నాడు స్పష్టంగా. మేము ఈ నియోజకవర్గ ప్రజలకి మేము హామీ ఇచ్చాము ఎన్నికల టైంలో, ఖచ్చితంగా రేవేంద్రపాడు బ్రిడ్జి, ఈ తాడేపల్లి బ్రిడ్జి బకింగ్హామ్ కెనాల్ మీద కడతాము అని చెప్పేసి. ఎందుకంటే రేవేంద్రపాడు బ్రిడ్జి అది కనుక ఏమన్నా ఇబ్బంది అయితే
మరి అటు కొల్లిపర మండలం నుంచి కానివ్వండి, తాడేపల్లి దుగ్గిరాల మండలం నుంచి విజయవాడ వచ్చే వాళ్ళందరికీ కూడా అసలు ఇక రెండో దారి లేనే లేదు. అలాంటి బ్రిడ్జిని మనం పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాము, ఎన్నిసార్లు నేను రాసినటువంటి లెటర్ల ద్వారా ఆయన కోరుకున్నాను. దాని నిర్మాణం చేపట్టకపోతే మనం ఏమని సమాధానం చెప్పగలుగుతాము ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. తాను స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా చేశానని చెప్పారు ఆర్కే. రాజీనామా ఆమోదిస్తారో లేదో వాళ్ళిష్టమన్నారు. ఇప్పటి వరకు తాను ఎక్కడ కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చెబుతున్నారు. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు ఆమోదించకపోయినా కూడా నైతికంగా నేను నా విలువల్ని పాటిస్తూ, ఎందుకంటే స్పీకర్ గారి ఫార్మాట్లో ఇచ్చాను. నేను ఏ అధికారిక కార్యక్రమానికి కూడా నేను హాజరు కావటం లేదు. చివరికి నా గన్మెన్లు కానివ్వండి, నాకు ఇచ్చినటువంటి ఎస్కాట్ను కానివ్వండి, నేను ఎక్కడా కూడా వాడుకోవట్లేదు. అయినా కూడా మంగళగిరి ప్రజలకి నేను దూరంగా ఉండను. ఖచ్చితంగా నేను రాజకీయాల్లోనే ఉంటాను. రాబోయే రోజుల్లో ఏ పార్టీలో ఉండాలి, ఎలా నేను రాజకీయాలు చేసుకోవాలనేది ఇంకా కొద్దిగా టైము పట్టుద్దని అనుకుంటా ఉన్నా నేను. అయితే ఒక మాట అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి, నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని. సో నేను ఖచ్చితంగా ఇవాళ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయికి, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీకి ఎంత సేవ చేశానో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో మరి అధికారంలో రావటానికి ఈ రాష్ట్రంలో ఎంతమంది పనిచేశారో వాళ్ళల్లో నేను ఒకటిగా నా సర్వస్వం పోగొట్టుకొని నేను పనిచేశాను. మరి అలాంటి వాడిని నేను రాజశేఖర రెడ్డి గారి భక్తుడిగా నేను ఇంకో పార్టీకి అయితే వెళ్ళే ప్రశ్నే లేదు. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కోసం పనిచేశాను. నేను ఒకవేళ షర్మిలమ్మ గారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు, ఆమె కనుక నిర్ణయం తీసుకొని ఏ పార్టీలోకి వెళితే ఖచ్చితంగా నేను షర్మిలమ్మ వెంటే నడుస్తానని మాత్రం ఖచ్చితంగా నేను. రైట్, ఇక ఆర్కే చేసిన ఈ సంచలన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఆర్కే చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి అంటారు? మనకు తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య ఎలాంటి సిచ్యువేషన్ ఉందో. ఈ టైంలో వైసీపీ నుంచి అటు షర్మిలకు నేను సపోర్ట్ చేస్తాను, తన వెంటే నడుస్తానని చెప్తున్నారు ఆర్కే. దీన్ని ఎలా చూడాలి అంటారు? మొత్తం మీద చూసుకుంటే మొదటి నుంచి కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబంతో సన్నిహితంగానే ఉన్నారు. గత 3-4 సంవత్సరాల కాలంగా కూడా ఆయన షర్మిలతో చాలా సన్నిహితంగా కూడా మెలుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఏదైతే అసలు ఆళ్ల రామకృష్ణారెడ్డికి సంబంధించి కూడా మంగళగిరి టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తానని ప్రపోజల్ చేసిన దగ్గర నుంచి కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. తాను స్పీకర్ ఫార్మేట్ లోనే రాజీనామా లేఖ ఇచ్చాను, నేను ఎక్కడ అధికార కార్యక్రమాల్లో పాల్గొనటం లేదని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. దాంతో పాటుగా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి 1200 కోట్ల రూపాయలకు సంబంధించి నిధులు అవసరం అయితే కేవలం 120 కోట్ల రూపాయల నిధులు మాత్రమే విడుదల చేశారు. రాజశేఖర రెడ్డి కోసం, ఆయన కుటుంబానికి, ఆయన కుమారుడికి ఎంతో సేవ చేశాను, పార్టీ అధికారంలో రావడం తాను చేసిన కృషి అనలేనిది, అయినా కానీ ఈ రోజు నన్ను ఈ విధంగా ఇచ్చేశారు, దీనికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి ఆయన స్పష్టంగా ఒక డిమాండ్ కూడా చేసిన పరిస్థితి కనిపించింది. ఇక మరొక వైపు తాను రాజకీయాల నుంచి దూరం అయ్యే పరిస్థితే లేదు, ఖచ్చితంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు 2 సార్లు ఆదరించారు కాబట్టి నేను ఈ నియోజకవర్గంలోనే ఉంటాను, ఇక్కడే ఉంటాను, ఖచ్చితంగా రాజన్న కుమార్తె షర్మిలతో నడుస్తాను, షర్మిల వైపే తన పయనం ఉంటుంది, ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె అడుగుజాడలో తాను నడుస్తానని చెప్పారు. ఖచ్చితంగా మనం గత కొంతకాలంగా కూడా చెప్తున్న పరిణామాలే. ఆళ్ల రామకృష్ణారెడ్డికి సంబంధించి కూడా షర్మిల వెంట నడవబోతున్నారు. ఆమె ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె బాధ్యతలు స్వీకరించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున బాధ్యతలు స్వీకరించినట్లయితే మొట్టమొదటిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి మొదటగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచే మంగళగిరి శాసనసభ నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు శాసనసభ్యులు కానీ, పలువురు ఇన్ఛార్జీలు, పలువురు సీనియర్ నేతలు కూడా జగన్ తీరు పట్ల, అలాగే పార్టీ నేతల పట్ల తీవ్రస్థాయి అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారు. వారంతా కూడా తెలుగుదేశం వైపు వెళ్ళలేని వాళ్ళంతా కూడా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. షర్మిల నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బలపడటానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి మొదటి మెట్టుగా మనం భావించాలి. ఉమా, రైట్, థ్యాంక్ యూ శివ.